ఓం నమో వెంకటేశాయ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. రామ తారక మంత్రం. రామనామాన్ని మాత్రమే తారక మంత్రం అంటారు. తారక మంత్రం అంటే సంసారం అనే సాగరం నుంచి ఉద్ధరింపజేసేది అని ఉద్దేశం. ఈ రామనామానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి అంటే, ఏ నామమైనా పిలిస్తే ఆ నామానికి అధిపతి అయినటువంటి దేవుడు మాత్రమే పలుకుతాడు. కానీ ఒక్క రామనామాన్ని జపించడం ద్వారా, ఒక్క నామాన్ని పలకడం ద్వారా 6 మంది దేవతల యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం మనకి లభిస్తుంది. అది ఎలా అంటారా? శ్రీరామ అంటే, శ్రీ అంటే లక్ష్మీదేవి. శ్రీ అని పలికిన వెంటనే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మనకి లభిస్తుంది. రా అనంగానే మొదటగా రామ అంటే రాముడు పలికేస్తాడు. అందులో రా అంటే ఓం నమో నారాయణాయ అనేటువంటి పదంలోంచి రా అనేటువంటి జీవాక్షరాన్ని తీసుకున్నారు కాబట్టి విష్ణుమూర్తి కూడా మనకి అనుగ్రహాన్ని ఇస్తాడు. అదేవిధంగా మా అంటే నమః శివాయ అనే దాంట్లోంచి మా అనే జీవాక్షరాన్ని తీసుకున్నారు కాబట్టి శివుని యొక్క అనుగ్రహం కూడా మనకి లభిస్తుంది. శివుడు పార్వతితో చెప్పాడట, నేను హనుమంతుని రూపంలో వెళ్ళి విష్ణుమూర్తికి సేవ చేయాలనుకుంటున్నాను అని చెబితే పార్వతీదేవి కూడా అడిగిందట, నేను కూడా ఏదో రకంగా సేవ చేస్తాను అంటే హనుమంతుడు బ్రహ్మచారి, నీకు ఆ అవకాశం లేదు అని చెప్పాడట. అయితే పార్వతీదేవి అనిందట, అయితే నేను హనుమంతుని తోక రూపంలో ఉంటాను అని చెప్పిందట. అందుకే ఆ తోకంలో హనుమంతుని యొక్క తోకలో అధిష్ఠించి ఉంటుందట పార్వతి. అందువల్ల ఒక్కసారి రామనామాన్ని పలకడం ద్వారా శ్రీ అనంగానే లక్ష్మీదేవి, రాముడు వస్తే యథావిధిగా హనుమంతుడు, దాంతోపాటు శివుడు, పార్వతి, ఇంతమంది యొక్క అనుగ్రహం ఒక్క రామనామం మనకు కలిగిస్తుంది. అందుకని మనందరం కూడా నిత్యము ఒక్క 10 నిమిషాలైనా సరే అత్యంత భక్తి శ్రద్ధలతో ఓ రామ నీ నామం ఎంతో రుచిరా అన్నట్టుగా రామనామాన్ని జపిద్దాం. అందరి దేవతల యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. అంత్యమున మోక్షాన్ని పొంది పునర్జన్మ రాహిత్యాన్ని పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. జై శ్రీరామ్.